నమస్తే వెల్కమ్ టు మూవీ మిక్స్చర్. వన్స్ థియేటర్స్ లోకి ఓ సినిమా వచ్చాక ప్రమోషన్స్ హడావిడి తగ్గి సక్సెస్ మీట్స్ థ్యాంక్స్ మీట్ తో సరిపెట్టేస్తూ ఉంటారు స్టార్స్. కానీ ఈ ట్రెండ్ మార్చేస్తున్నారు నేటి యంగ్ హీరోలు. ప్రేక్షకుడిని థియేటర్స్ కు రప్పించేందుకు మరింత స్ట్రాటజిక్ మూవ్స్ ఫాలో అవుతున్నారు. స్టార్స్ సపోర్ట్ తో ఆడియన్స్ అటెన్షన్ గ్రాప్ చేస్తున్నారు. సినిమాకు ముందు పీక్స్ లో ప్రమోషన్స్ చేసి రిలీజ్ అయ్యాక రిజల్ట్ ఎలా ఉన్నా ప్రచారాలను లైట్ తీసుకుంటారు. మహా అయితే సక్సెస్ మీట్ లేదా థ్యాంక్స్ మీట్ నిర్వహించి సైలెంట్ అయిపోతారు. ఇప్పటి వరకు ఇదే ట్రెండ్ నడుస్తోంది. కానీ ఈ మోస ధోరణికి స్వస్తి పలికేస్తున్నారు మన హీరోలు. రిలీజ్ తర్వాత స్ట్రాంగ్ ప్రమోషన్స్ షురూ చేస్తున్నారు. థియేటర్స్ కు ఫుట్ ఫాల్స్ పెంచేందుకు స్ట్రాటజికల్ ప్రమోషన్స్ చేస్తున్నారు. అవి సినిమాకు ప్లస్ అవుతున్నాయి కూడా. రీసెంట్లీ వచ్చిన కపుల్ ఫ్రెండ్లీనే బెస్ట్ ఎగ్జాంపుల్. సినిమా బాగుందని టాక్ వచ్చినప్పటికీ డార్లింగ్ ఇంటర్వ్యూ మరింత హైప్ తెచ్చి కలెక్షన్స్ పెరగడానికి కారణమైంది. తన వాళ్ల సినిమాలంటే ముందే ప్రమోషన్ చేసే ప్రభాస్ బైకర్ కు కూడా రిలీజ్ కి ముందే ప్రచారాన్ని కంప్లీట్ చేశాడు. కానీ ఆ తర్వాత కూడా సినిమాను జనాల్లోకి తీసుకెళ్లేందుకు పీక్స్ ప్రమోషన్స్ చేశాడు శర్వానంద్. సుమతో పాటు అమలతో ఓ స్పెషల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఎక్కడా సినిమాను స్పాయిలర్ చేయకుండా కొన్ని హైలైట్ ఎపిసోడ్స్ గురించి ప్రస్తావిస్తూ మూవీపై క్యూరియస్ కలిగించడంలో సక్సెస్ అయ్యాడు. అడవిశేష్ డెకాయిట్ రిలీజ్ కి ముందు పీక్స్ లో ప్రమోషన్స్ చేశాడు. కానీ ఆ తర్వాత కూడా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లతో చిట్ చాట్ నిర్వహించాడు. తాజాగా నాని రంగంలోకి దిగాడు. హిట్ సిరీస్ హీరోలు ఇద్దరూ చిన్న ఇంటరాక్షన్ కండక్ట్ చేశారు. ఇలా మూవీ రిలీజ్ ముందు కన్నా విడుదలయ్యాక ప్రమోషన్స్ పై ఫుల్ ఫోకస్ చేస్తూ ఆడియన్స్ ను థియేటర్స్ కి పుల్ చేసేందుకు కష్టపడుతున్నారు.